అధ్యక్ష, ఈరోజు విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలమైన చిరంజీవి గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, వెంకటేశ్వర గారు, బీటీ నాయుడు గారు, దువాపు రామారావు గారు మాట్లాడారు. అధ్యక్ష, అనేక అంశాలు మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ లక్ష్మణరావు గారు విద్యాశాఖ మీకు ఒక భారం అన్నారు. భారం కాదు, నా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మిమ్మల్ని కేబినెట్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నా, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అన్నప్పుడు అంటూ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న పిఆర్ఆర్డి ఆయన కోరారు అని అభిప్రాయం తెలిపినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, కఠినమైన శాఖ ఇవ్వండి సార్, ఎక్కడైతే మీరు మార్పు ఆశిస్తున్నారో ఇవ్వండి అని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా నేనే స్వయంగా విద్యాశాఖ ఇవ్వండి సార్, సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది విద్యతోనే సాధ్యం, అసమర్థులు పోవాలంటే విద్యతోనే సాధ్యం. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఈ రోజు మీ ముందల విద్యాశాఖ మంత్రిగా నుంచుంటం జరుగుతుంది. సో భారం కాదు, ఇది ఒక బాధ్యత అని నేను నమ్మిన వ్యక్తి. చాలా వివరాలు అధ్యక్ష ఈ షార్ట్ డిస్కషన్ బుక్ లో ఇష్టం జరిగింది. బహుశా మొదటిసారి అనుకుంటా విద్యాశాఖ ఇంత డీటెయిల్డ్ గా హౌస్ లో అన్ని విషయాలు, కొన్ని విషయాలు రాజకీయంగా మాకు ఇబ్బంది ఉన్నా కూడా అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి హౌస్ కి సబ్మిట్ చేస్తాం జరిగింది. అధ్యక్ష, మొదటి అంశం, నేను ఎప్పుడు గతంలో కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా. నేను ఎప్పుడు కూడా ఏ పని తీసుకున్నా కూడా అసలు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే కంపెనీలో కానీ ఎక్కడ కానీ, వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్, దాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ఆశించిన అధ్యక్ష. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను అధ్యక్ష. వాస్తవంగా చాలా ఈజీ పోర్ట్ఫోలియో. చాలా మంది చెప్పారు పిఆర్ఆర్ది చాలా కష్టమైంది అని, వాస్తవంగా చాలా సులభంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకో కూడా చెప్తా, డేటా ఉంది అధ్యక్ష అక్కడ, చాలా సులభంగా చాలా తేలిగ్గా అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని 6 నెలల్లో డాష్ బోర్డ్ తయారు చేయించుకున్నా నాకు చాలా ఈజీగా ట్రాక్ చేస్తుంది అధ్యక్ష. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నేను మా డిపార్ట్మెంట్ అడిగిన మొదటి ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అది చెప్పేదానికి 6 నెలలు పట్టింది అధ్యక్ష. డిపార్ట్మెంట్ కి 6 నెలలు పట్టింది. మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు, నాకు ఆన్లైన్ లో తెలియాలి అధ్యక్ష. అది చూసిన తర్వాత నిజంగా బాధ వస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఇది స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో అధ్యక్ష. నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. వాస్తవంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష. చర్చలు జరగాలి, చర్చ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలిసడానికి అవకాశం కలుగుతుంది. కనీసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, టీడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. జియో 117 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. మొదటి పాయింట్, 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష 1215 పాఠశాల, అది ఏకంగా 5500 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. రెండో డేటా పాయింట్, 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 5520 ఉంటే అది 13720 పాఠశాల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష సింగిల్ టీచర్ స్కూల్స్, అది ఇప్పుడు దాదాపు 12512 పాఠశాలలకి పెరిగిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, మీరందరూ అడగచ్చు ఒక మంత్రికి ఇంత సమయం ఎందుకు పడుతుంది డేటా వచ్చిందని. అధ్యక్ష, కావాలని రికార్డుల్ని గత ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది. డ్రాప్ బాక్స్ అనే వ్యవస్థ ఉంది అధ్యక్ష. అంటే ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లోడు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావాలన్నా, ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి వెళ్ళాలన్నా, ఆర్ ప్రైవేట్ టు ప్రైవేట్ మూవ్ అవ్వాలన్నా ఒక ఆన్లైన్ సిస్టమ్ విధానం ఉంటుంది. దాంట్లో డ్రాప్ బాక్స్ ఉంది, అంటే హ్యాంగింగ్ పెడతారు, తర్వాత మార్చుతారు. వింత ఏంటంటే అధ్యక్ష, 1,00,000 మంది విద్యార్థులు ఈ డ్రాప్ బాక్స్ లో 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉంటారు అధ్యక్ష? అంటే ఎన్రోల్మెంట్ చూపించాలన్న తపనతో వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది.
దీనివల్ల అధ్యక్ష మేము తెలుసుకుంది దాదాపు 12.5% డ్రాప్ అవుట్ రేట్ కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు అందరు కూడా అనేక సర్వే గురించి మాట్లాడారు. మేము కూడా అది డీటెయిల్స్ పుస్తకంలో పెట్టాం. మ్యాథ్స్ సర్వే మీరు కానీ ఒకసారి చూస్తే 2017 నుంచి 2021 పోల్చుతున్నాం మ్యాథ్స్ సర్వే. థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ లో అధ్యక్ష మన ప్రభుత్వం లాంగ్వేజెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. 2017లో 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం లాంగ్వేజెస్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చూస్తే మనం ఫస్ట్ ప్లేస్ నుంచి 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్ అదే విధంగా ఫస్ట్ నుంచి 15వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లీష్ ఏకంగా 4th ప్లేస్ నుంచి 14వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. ఇంకా ఫౌండేషనల్ స్కిల్స్ ఎస్ఆర్ రిపోర్ట్ గురుగారు కూడా తను చూసి మాట్లాడారు అధ్యక్ష. గ్రేడ్ 5 అంటే 5వ తరగతి పిల్లల్ని 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ చదవమంటే 2018లో 57% మంది చదివితే ఇప్పుడు అది 37% పడిపోయింది. అంతేకాదు అధ్యక్ష 8th క్లాస్ పిల్లల్ని ఓకే 5వ తరగతి వదిలేయండి 8వ తరగతి పిల్లల్ని కూడా చదవమంటే గతంలో 78% పిల్లలు చదవగలితే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 53% పడిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, రిపోర్ట్ చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి ఏకంగా ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేవు. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. మీరు ఈరోజు ధర్నాలో కూడా హౌస్ లో ధర్నాలు ఏమన్నా నాకు అర్థం లేదు కానీ హౌస్ లో నిరసన తెలుపుతూ సిబిఎస్ గురించి మాట్లాడారు, టోఫెల్ గురించి మాట్లాడారు, ఐబీ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను కూడా ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ ని. సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి రావాలంటే చాలా ప్రిపరేషన్ అవసరం. పిల్లలు ప్రిపేర్ అవ్వాలి. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ ని. అంటే మాకు 10th క్లాస్ కి యూనిట్ టెస్ట్లు ఉండే, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, తర్వాత ఎగ్జామ్ జరిగింది. కానీ గత ప్రభుత్వం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా 1000 పాఠశాలలు లేకుండా సిబిఎస్ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి. ఉపాధ్యాయులకి ట్రైనింగ్ లేదు, పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. సో నేను మంత్రి అయిన తర్వాత ఒక మాక్ ఫైనల్ ఎగ్జామ్ పెడితే 90% మంది పిల్లలు కనీసం ఒక్క సబ్జెక్ట్ లోనే ఫెయిల్ అయ్యారు. అది తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేసుకున్నాం. అంటే ముందల ఉపాధ్యాయుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేసిన తర్వాతనే ఈ విధానంకి వెళ్లాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. గతంలో చాలా మాటలు మాట్లాడారు అధ్యక్ష. టోఫెల్ అని చాలా మాటలు మాట్లాడారు. ఒక పక్కన ఇంగ్లీష్ లో మన పిల్లలు ఎంత వెనుకబడి ఉన్నారో మనం ఇప్పటికి చూసాం. టోఫెల్ అమలు చేసినాక అధ్యక్ష 59 కోట్ల రూపాయలు ఆ సంస్థకి గత ప్రభుత్వం డబ్బులు కట్టింది. పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే టోఫెల్ అనేది వెరీ ఫోకస్డ్ ఆన్ అమెరికన్ యాక్సెంట్. అంటే అమెరికాలో ఇంగ్లీష్ ఎట్లయితే మాడతారో అది మనకు అర్థం అవ్వాలనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష. నేను అమెరికాలో చదివినది నాకు అమెరికన్ యాక్సెంట్ రాలా. నా ఇంగ్లీష్ ఇంకా ఇండియన్ యాక్సెంట్ లోనే ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఐబీ. గత ప్రభుత్వం ఐబీ గురించి మాట్లాడితే నేను నిజంగా ఐబీ స్కూల్స్ పెట్టేశారేమో అని కూడా పెట్టలేదు అధ్యక్ష. ఐబీ దగ్గర నుంచి కేవలం ఒక ఇంటర్మ్ రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వృధా చేసింది అధ్యక్ష. ఈరోజు మనం పాఠశాలలు తీసుకుంటే ఒక పక్కన పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, ప్రభుత్వం. ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎందుకు తేలికైందంటే రోడ్ వేయాలంటే 2 నిమిషాలు డబ్బులు ఉండాలా, రోడ్ వేస్తాం. పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఇక్కడ ఒక నిర్ణయం నేను ఈరోజు తీసుకుంటే రాబోయే 2, 3, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాల్సిన అవసరం నా పైన ఉంది మంత్రిగా. దానికి 10 మందితో చర్చించాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులను ఎలా అన్ని రకాలుగా అవమానించారు. గౌరవ సభ్యులు దాని గురించి మాట్లాడారు. ఏకంగా మద్యం షాపు ముందల కాపులు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష.
మంత్రి గారితో నేను అనేక మార్లు డిస్కస్ చేశాను. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. హోంమంత్రి గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అధ్యక్ష 2022లో గౌరవ సభ్యులు కూడా తెలుసు 1570 మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నేను సూటిగా బొత్స గారిని ఈరోజు అడదాం అనుకున్నాను. ఆయన 3 సార్లు మంత్రిగా చేశారు, సీనియర్ మంత్రి. ఎలా చేశారు నా సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా. ఆయన ఈరోజు జంప్ హౌస్ లో లేడైనా. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు, ప్రతిదానికి యాప్లు పెట్టారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు నాకు చెప్పారు అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మటుకు యాప్ తీయేసాం అంటే ఎలాంటి డౌట్ లేదు. మిగతా యాప్లు భారం తగ్గించాలి, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి, పిల్లలు మనం హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి, డిఓ గారు ఏం చేయాలి, ఎంఈఓ గారు ఏం చేయాలి, చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా ఈజీగా ఏర్పాటు చేయకపోతున్నాం. అధ్యక్ష ఇంకా ఏమనంటే నాడు నేడు అన్నారు. అధ్యక్ష నాడు నేడు కింద మొదటి విడత పూర్తి చేసిన ఇంకా 880 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నాడు నేడులో కొన్ని స్కూల్స్ ఏదైతే బెంచ్లు అన్ని ఇచ్చారో ఆ స్కూల్స్ ని 117 జియో ద్వారా మూసేశారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరూ ఆలోచించాం. అంతేకాకుండా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద 900 కోట్లు 2019 నుంచి 24 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్సు కేటాయిస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆ డబ్బులు పోయింది అధ్యక్ష. ఇంకా స్టూడెంట్ కిట్స్కి వస్తుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఆక్స్ఫర్డ్లో తెలుగు డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు అధ్యక్ష. మేనిఫెస్టో ఫోటో పెట్టారు. బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష. అందుకే పాడిపోయారు అనుకుంటా గౌరవ సభ్యులు. బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు. ఓకే రెండేనా అనుకున్నా, లేదు అధ్యక్ష చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిక్కి పైన కూడా ఆయన ఫోటో చిక్కి. అధ్యక్ష పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష. ఇది నోట్బుక్ అధ్యక్ష. నోట్బుక్ లో ఆయన ఫోటో. నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నారు. ఇంతేనా అనుకున్నా. ఇంకో చిత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటనీ. నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నా అధ్యక్ష. దాంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం, ఆయన ఫోటోస్ సహా. ఆయనకి ఏదో పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు. దాని తర్వాత లక్ష్మీపార్వతి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్. ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజు. ఓకే దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు రాశారు అనే దానిపైన సుమారుగా ఒక 6-7 పేజీలు అవుతాయి. అంటే మొత్తం చూస్తే అధ్యక్ష నేను లెక్క పెట్టా అధ్యక్ష 9 పేజెస్ కాదు అధ్యక్ష, 9 స్లీవ్స్, 9 పేపర్ అంటే 18 పేజీలు. కేవలం ఇంటర్లో ఈ 18 పేజీలు మేము ఇప్పుడు తీయేసాం అధ్యక్ష. తీయాల్సి ఒక్క నిర్ణయం వల్ల 30 లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వం. ఒక్క నిర్ణయం వల్ల అధ్యక్ష. అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా వదిలిపెట్టలేదు. అందుకే పారిపోయారు, సమాధానం చెప్పలేరు కదా. వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్రేశారు. గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్టలేదు. గుడ్ల పైన కూడా ముద్రేశారు అధ్యక్ష. ఈరోజు నేను ఇక్కడ నుంచి నిజంగానే మా డిపార్ట్మెంట్ ని కూడా నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ మేము చేశాం అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అధ్యక్ష. అంటే 9.4% మేము ధరలు తగ్గించాం. ఎక్కడ కానీ మేము రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం లేదు, ఆయన ఫోటో కూడా లేదు అధ్యక్ష. మా మెటీరియల్ పైన అది కూడా చూపిస్తాను. అంతేకాకుండా అధ్యక్ష నేను ఇది చెప్తున్నా, ఇచ్చే యూనిఫామ్ కూడా ఇన్ఫాక్ట్ ఇంకెక్కువ తగ్గేది, కానీ ఇచ్చే యూనిఫామ్ మంచి క్వాలిటీ ఇవ్వాలని ఆలోచనతో కేవలం సింగిల్ సైడెడ్ ప్రింటెడ్ కాదు ఓన్ ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, బ్రీదబిలిటీ ఉండాలని ఆలోచనతో అది చేశాం అధ్యక్ష. మర్చిపోయి గత ప్రభుత్వం బ్యాగులు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఆయన పేరు రాసుకున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాగులు పెండింగ్ ఉన్నా మేము ఇవ్వాలనుకుంటున్నాం, కొన్ని పేరున్నాయంటే నేను ఇచ్చేమన్నా. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు మళ్ళీ తీసినాం, ఖర్చు ఎందుకు రవి, ఇచ్చేసేయండి అని చెప్పారు అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈరోజు
స్కూల్ కిట్ ఇస్తున్నా అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ రంగంలో, మా పార్టీ రంగంలో, ఏ పార్టీ రంగంలో, కూటమిలో 3 పార్టీలు, ఏ పార్టీ రంగంలో అధ్యక్ష చాలా నీట్ గా కిట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కడ కానీ ప్రభుత్వ ఫోటోలు, ప్రభుత్వ రంగు లేదు. చిక్కీలో కూడా అధ్యక్ష కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం, ఎందుకంటే ఇది మళ్ళీ రీసైకిల్ అవ్వకూడదు మెటీరియల్ అనే ఆలోచనతో ప్రభుత్వ లోగో పెట్టాం. అంతేకాకుండా అధ్యక్ష బెల్ట్ పైన కూడా మన ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో బెల్ట్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు యూనిఫామ్ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ గర్వపడతారు. మంచి ఓవెన్ ఫ్యాబ్రిక్, రీదబిలిటీ ఉన్న యూనిఫామ్. ఆడపిల్లలకి మగపిల్లలు కూడా ఒకే యూనిఫామిటీతో ఇవ్వాలని, మళ్ళీ పొలిటికల్ రంగులు కూడా ఎక్కడ లేవు అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి గమనించారు. దీంతో పాటు అధ్యక్ష నేను ఈరోజు గౌరవ సభ్యులు కూడా పిల్లల్ని బుక్స్ వెయిట్ తగ్గించాలని గౌరవ సభ్యులు చెప్పారు. ఈరోజు మీరు నన్ను అభినందిస్తారనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష నేను మంత్రి అయిన వెంటనే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది, ఒక కమిటీ వేయండి, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రాష్ట్రానికి పంపించే వాళ్ళు ఏం చేస్తున్నారు నేర్చుకుందాం అని చెప్పారు. రెడీ టు నేర్చుకుందాం అని చెప్తే అధ్యక్ష ఈ కమిటీ మహారాష్ట్రకు వెళ్ళిన కమిటీ చాలా అద్భుతమైన అక్కడ లోకల్ గా చేస్తున్న పాయింట్ తీసుకొచ్చారు అధ్యక్ష. మనం మీ అందరు తెలుసు సెమిస్టర్ సిస్టమ్ లో మనం ఉంటాము. ఫస్ట్ సెమ్ కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి 2 పుస్తకాలు అధ్యక్ష, ఇంకేం 2 పుస్తకాలు ఫస్ట్ సెమ్. మళ్ళీ సెకండ్ సెమ్ కి 2 పుస్తకాలు. అంటే గతంలో 8 పుస్తకాలు ఇచ్చారు, అది 4 చేశారు అధ్యక్ష. అన్ని బౌండ్ చేసి నీటికి ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్ ఒకటి, వర్క్ బుక్ ఒకటి, 2. క్లాస్ 2 వచ్చేగల కూడా 8 4 చేశాం. క్లాస్ 3 వచ్చేగల 12 8 చేశాం. అట్లా 4, 5 కూడా 12 8 చేశాం. తగ్గించాం, వెయిట్ తగ్గించాం పిల్లలకి అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ లోగో ఉంటుంది కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, ఇతర మంత్రుల ఫోటో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ మేము పెట్టలేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనిఫామ్ కూడా గౌరవ సభ్యులు చూడాలి, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. ఇదే మోడల్లో అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అధ్యక్ష చిక్కీలో అధ్యక్ష 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. కోడిగుడ్లు ట్రాన్స్పోర్టేషన్ లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేయబోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ టెండర్ ప్రాసెస్ కింద చేశాం. ఇప్పుడు గౌరవ సభ్యులు లేరు, అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. గుడ్లకి 200 కోట్లు, చిక్కీకి 60 కోట్లు, ఆయా నైట్ వాచ్మెన్ ఆనరోరియం కి 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ అంటే టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్స్ ఒక 22 కోట్లు ఇట్లా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. అవన్నీ మన ప్రభుత్వం చెల్లించి, అంతేకాకుండా ఇయర్ది రెగ్యులరైజ్ అయింది అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం ఏ ఆలోచనతో చేశారో నాకు తెలియదు కానీ 1300 కోట్ల రూపాయలు ట్యాబ్స్ కోసం వృధా చేశారు. నేను చెప్తున్నా వృధా, ఎందుకంటే ఇక్కడున్న గౌరవ సభ్యులకు తెలుసు. అదేవిధంగా ఫీల్డ్ ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నన్ను కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇది మంచి నిర్ణయం కాదు, మీరు ఇవ్వద్దు, మళ్ళీ మీరు ట్యాబ్లు ఇవ్వద్దని నాకు చెప్పారు అధ్యక్ష. ఈరోజు నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాంశ్, అతనికి మేము ఫోన్ ఇవ్వం, అతనికి ఐప్యాడ్ లేదు. వారానికి 2 గంటలు నేను ఒక సినిమా చూడొచ్చు కండిషన్. కానీ ఈ రోజు టెక్నాలజీ యుగంలో హోంవర్క్, రీసెర్చ్ ఆన్లైన్ చేయాలంటే ఒక డెస్క్టాప్ ఉంది, అది కూడా సూపర్విజన్ తోనే అతనికి యాక్సెస్ ఇస్తాం. అదేవిధంగా మన ప్రభుత్వం అన్ని పాఠశాలలో చేయాలన్న ఆలోచనలోనూ చేస్తాం అధ్యక్ష. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే, అంటే గతంలో ఏం జరిగిందో చెప్పాను. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వస్తాం. 2019 నుంచి 23 వరకు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8.17% డ్రాప్ అవుట్, అంటే సంఖ్య తగ్గింది అధ్యక్ష, డ్రాప్ అయింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 16.61% అడ్మిషన్స్ పెరిగినాయి అధ్యక్ష. గవర్నమెంట్ జూనియర్ కళాశాల అడ్మిషన్స్ పెరిగినాయి. గతంలో మన పాస్ పర్సెంటేజ్ 42% ఉంటే ఇప్పుడు అది 30% పడిపోయింది ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ కి వచ్చి గల 58% ఉంటే అది 39% పడిపోయింది. గత ప్రభుత్వం ఏకంగా ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థులకి స్కూల్ కిట్ డిస్కంటిన్యూ చేసింది, మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎత్తేసింది. హై స్కూల్ ప్లస్ నుంచి కూడా గౌరవ సభ్యులు తెలిపారు అధ్యక్ష. హై స్కూల్ ప్లస్ కి అధ్యక్ష మన విద్యా వ్యవస్థలో 10th వరకు ఒక రిధం ఉంటుంది, 11th 12th ఒక రిధం ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవన్నీ లేకుండా
ఏకపక్షంగా హై స్కూల్ ప్లస్ నిర్ణయం తీసుకుని అక్కడ పెట్టారు. దానివల్ల మన పిల్లలు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇంకో పక్కన హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేగల అంటే కలెక్జియేట్ ఎడ్యుకేషన్ వచ్చేగల మన దగ్గర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా మనకున్నాయి అధ్యక్ష. కొన్ని విషయాలు గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాం. మొదటిది 2014 నుంచి 19 మధ్యన అధ్యక్ష ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పబ్లిక్ యూనివర్సిటీలో లెస్ దెన్ 200 ర్యాంక్స్ తో 9 విశ్వవిద్యాలయాలు ఉంటే అది ఇప్పుడు 5 విశ్వవిద్యాలయాలకు పడిపోయినాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ నేను కోరేది పేజ్ నంబర్ ర్యాంకింగ్స్ పేజ్ నంబర్ 31లో ఉందండి, దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడ మీరు ఆంధ్ర యూనివర్సిటీ చూస్తే 2019లో 29 ర్యాంక్ ఉంటే అది 41 ర్యాంక్ పడిపోయింది. ఎస్వియు ఉంటే అధ్యక్ష 72 ర్యాంకులు ఉంటే అది 100 to 150 పడిపోయింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏకంగా స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అయ్యి మొన్న మళ్ళీ 97 స్థానాలకు వచ్చింది. జేఎన్టీ అనంతపూర్ స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, జేఎన్టీ కాకినాడ స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఎస్కేయు స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కూడా ర్యాంకింగ్ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితికి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. దానికి కారణం ఒకటే అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమించారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రసాద్ రెడ్డి, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో కమ్యూనిస్ట్ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఆయన పైన యుద్ధం చేశారు. ఇంకో పక్కన ఎస్వి యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ కూడా ఏకపక్షంగా వివరించారు అధ్యక్ష. మన ఇదే సభలో చాలా డిస్కషన్ జరిగింది వైస్ ఛాన్సలర్ గురించి అధ్యక్ష. పారదర్శకంగా ఉండాలి ఉన్నత విద్య అంటే అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ ఉండాలి. ఈ రోజు ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి వరంగల్ విశ్వవిద్యాలయాల నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళు ఈ రోజు మన వైస్ ఛాన్సలర్స్ వచ్చారు అధ్యక్ష. నాకున్న ఇబ్బంది కూడా గౌరవ సభ్యులందరూ గమనించారు. నా పరిస్థితి ఎలా ఉందంటే అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ జల్లెడు బట్టి తీసుకొస్తున్నా. ఒక యూనివర్సిటీకి నేను తీసుకొస్తే సెంట్రల్ యూనివర్సిటీ పాండిచేరిలో ఒక యూనివర్సిటీ ఉంటే మన వైస్ ఛాన్సలర్ ఓకే అదే నెలలో పోస్ట్ చేసి అక్కడ తీసుకెళ్తారు అధ్యక్ష. అంటే ఎలాంటి క్వాలిటీతో మనం తీసుకొస్తున్నాం. ఈ రోజు నియమించిన ఎవరు నా బంధువులు కాదు, నా మిత్రులు కాదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళని నేను ఒక్కసారి కూడా ఫేస్ టు ఫేస్ కలిస్తే నేను మళ్ళీ క్యారీ అవుతాను, మెరిట్ ప్రకారం చేయాలని మళ్ళీ విశ్వవిద్యాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాల లక్ష్యంతో వీళ్ళని ఈ రోజు నేను నియమిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆర్జీయూకేటీ అంటే IIIT అడ్మినిస్ట్రేషన్ బాడీ కింద ఉన్న జనరల్ గా ఛాన్సలర్ అనేది గవర్నర్ గారు, కానీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఛాన్సలర్ చేసే ప్రయత్నించింది అధ్యక్ష. అది మేము రివర్స్ చేశాము, మళ్ళీ తిరిగి గవర్నర్ గారికి ఆ బాధ్యత అప్పగించాం అధ్యక్ష. ఈరోజు రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష. యాక్చువల్లీ తీసుకుని చదువుగా ఉంటున్నా, అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అధ్యక్ష. గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2832 కోట్లు పెండింగ్ పెట్టారు, హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి అధ్యక్ష. మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం బకాయి గత ప్రభుత్వం బకాయి జియో 77 గురించి అంటే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు తప్పనిసరిగా, దాని ఎలాంటి డౌట్ లేదు, దాన్ని నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ మేము తీసుకొస్తాం, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అని తెలుపుతున్నాం. ఇంకా ఎయిడెడ్ వ్యవస్థ గురించి ఆనాడు కలిసికట్టుగా మనందరం పోరాడాం అధ్యక్ష. ఎయిడెడ్ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ. అనేక మంది ఎయిడెడ్ వ్యవస్థ స్టూడెంట్స్, గతంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ప్రోటమ్ స్పీకర్ గా కూర్చున్నప్పుడు ఎయిడెడ్ వ్యవస్థ గురించి నేను ఇక్కడనే మాట్లాడా అధ్యక్ష. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఏకంగా పోలీసుల్ని ఈ ఎయిడెడ్ వ్యవస్థ లోపల పంపించి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ఆ ఫోటోలు నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఉంటే చూపించుండారు. ఎందుకు మీరు లాఠీ చార్జ్ చేశారో చెప్పాలి. పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. ఏం పిల్లల్ని ఏం ధ్వంసం చేయలే, ఒక అద్దం కూడా పగలగట్ల.
నుంచి వాళ్ళు మాకు ఇది మా హక్కు, ఎయిడెడ్ వ్యవస్థ కొనసాగించాలి అని వాళ్ళు కోరినందుకు లాఠీ చార్జ్ చేశారు అధ్యక్ష. ఎయిడెడ్ వ్యవస్థ వల్ల సుమారుగా 1100 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడే విషయం వాస్తవం, దాంట్లో సందేహం లేదు. దానికి ఒక ప్రత్యామ్నాయం కూడా మేము తీసుకొస్తున్నాం. సింగిల్ మేజర్ ద్వారా విద్యార్థులు ఎలా ఇబ్బంది పడ్డారో అనే దానిపైన కూడా సుదీర్ఘంగా మనం అందరం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఇతర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రావాలంటే దానికోసం జాయింట్ కొలాబరేటివ్ డిగ్రీ ఉంటేనే ఇవ్వచ్చు, అది కూడా టాప్ 100 యూనివర్సిటీ ఉంటేనే ఇవ్వచ్చు అని పెట్టారు. దానివల్ల అనేక ఫారిన్ యూనివర్సిటీస్ మన రాష్ట్రానికి రావాలనుకుంటే రాకుండా గత ప్రభుత్వం చేసింది. ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. సమర్థ్ అని, స్వయం ప్లస్ అని, అంటే లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తే అది అమలు చేయలేదు అధ్యక్ష. ఇవన్నిటి వల్ల అధ్యక్ష మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GR తమిళనాడు 47, ఢిల్లీ 46% ఉంటే మనం 36% పడిపోయాం అధ్యక్ష. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ లో చూస్తే అధ్యక్ష పేటెంట్ ఫైలింగ్స్ తమిళనాడు 7600 చేస్తాం, మనం కేవలం 1400 చేస్తున్నాం. PhD చదువుతున్న పిల్లలు చూస్తే అధ్యక్ష తమిళనాడులో 26,000 మంది ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 5,600 మందికి పడిపోయే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గురించి కూడా మనం మాట్లాడాలి అధ్యక్ష. పాలిటెక్నిక్స్ అధ్యక్ష అడ్మిషన్స్ గతంలో 81% ఉంటే గడిచిన 5 సంవత్సరాలు 69% పడిపోయే పరిస్థితికి వచ్చేసింది అధ్యక్ష. అంటే పాలిటెక్నిక్స్ కూడా నాణ్యత లేకుండా పోయింది. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో NSQF కి అలైన్మెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం. అనేక ITIs కి నేను నా నోట్లో కూడా చెప్పాను అధ్యక్ష, 21 ITIలకి 12 పాలిటెక్నిక్స్ కి ఏకంగా ప్రభుత్వం భూమి లేదు, భవనాలు లేవు, కొన్ని వాటికి భూమి లేవు, కొన్ని వాటికి స్టాఫింగ్ లేదు అధ్యక్ష. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు నా ఇచ్చిన నోట్స్ చదివి నా పక్కన కూర్చుని ఆయన నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ ITI రెంటెడ్ ప్రిమైసెస్ నడుస్తుంటే ఆయన వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళ భూమిని భవనాన్ని ఉచితంగా ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, నాట్ హ్యాండ్ ఓవర్, ట్రాన్స్ఫర్ చేస్తే కేవలం ఆ సంస్థ పేరు పెడితే చాలు అని చెప్పారు అధ్యక్ష. అట్లా ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకుని మీ సహకారంతో ప్రతి ప్రభుత్వ ITI పాలిటెక్నిక్ సొంత భూమి, సొంత భవనాలు, సొంత స్టాఫ్ తో నిర్మించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. వాస్తవంగా ఈ సమావేశానికి మా లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ మోడల్ గౌరవ సభ్యులందరూ ముందర పెట్టాలనుకున్నా వాస్తవంగా మాకు 2 వారాల ఆలస్యమైంది, అందుకే పెట్టలేకపోయారు. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒక విజన్ తో మేము పనిచేస్తున్నాం. అంటే ఒక వాల్యూ బేస్డ్ ఫ్యూచర్ రెడీ గ్లోబలీ రెలవెంట్ లెర్నింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష సంస్కరణలు అనేది గౌరవ సభ్యులందరూ తెలుసు, బ్రిక్ బై బ్రిక్ చేయాలి, ఏకపక్షంగా మనం చేయలేం. ఫస్ట్ క్లస్టర్స్ రీస్ట్రక్చరింగ్ పూర్తి చేశాం. జియో 117 కి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేదానికి ప్రజాప్రతినిధులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి, చర్చించి మెరుగైన ప్రత్యామ్నాయం తీసుకొద్దాం. దాంట్లో ప్రధానమైన లక్ష్యం నేను మా డిపార్ట్మెంట్ కి ఇచ్చిన టార్గెట్ ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూయకూడదు, అది నంబర్ 1. నంబర్ 2 ప్రతి గ్రామానికి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి. అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 class 1 teacher, దీని పేరు లీప్ పాఠశాలను పెడుతుంది. 1 class 1 teacher పెట్టాలనేది ఒక లక్ష్యం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ మళ్ళీ మేము బలోపేతం చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చాలా డిస్కస్ చేసే అధ్యక్ష KG నుంచి PG వరకు కరికులం ను కూడా బలోపేతం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం మనం రివ్యూ చేయాలి, బలోపేతం చేయాలి, అవసరమైన సబ్జెక్ట్స్ ముందలు తీసుకురావాలి, అవసరం లేని సబ్జెక్ట్స్ మరీ ఎక్కువనే కూడా తగ్గించాలని గౌరవ సభ్యులు సూచించారు. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి టెక్స్ట్ బుక్ కి QR కోడ్ కూడా పెట్టాం, ప్రతి చాప్టర్ QR కోడ్ కూడా పెట్టాం. అంటే పిల్లలకు సప్లిమెంటేషన్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలంటే అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ సభ్యులు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, కరికులం మీరు కొంచెం ప్రీపోన్ చేస్తున్నారు, అది వాస్తవం. ఎందుకో కూడా నేను చెప్తాను, అది కూడా కేవలం 10th క్లాస్కే చేస్తున్నాను అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే బ్రిడ్జ్ కోర్సెస్ కొన్ని ఇక్కడ అవసరం ఉంది అధ్యక్ష. అంటే వెనుకబడుతున్న పిల్లలకి వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ కోర్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో అది తీసుకొస్తున్నాం. ఇంకా ట్రైనింగ్స్ గురించి డిస్కస్ చేశాం. నో బ్యాక్ డే, ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా మన ప్రభుత్వం ప్రకటించింది, అది అమలు చేస్తున్నాం. టీచర్ ట్రైనింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష, గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష. వరల్డ్ బ్యాంక్
దూషించాల్సిన అవసరం లేదు. నేను బలంగా నమ్మేది అది మనం చేస్తున్న పొరపాటు. ఊకే ట్రైనింగ్ అని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తీసుకొచ్చి రూముల్లో బంధించేసి ట్రైనింగ్ అంటున్నాం. అది మనం చేస్తున్న తప్పు. దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పాను. ట్రైనింగ్ చేయాలి. ఎప్పుడు? స్కూల్ ప్రారంభమయ్యే ముందల హాలిడే అప్పుడే ట్రైనింగ్, దాని తర్వాత నో ట్రైనింగ్. దట్ ఈస్ మై స్టాండ్, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం స్టాండ్. రెండోది అధ్యక్ష, మంచి బాగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇతర దేశాలు పంపిద్దాం అనుకున్నాం. జపాన్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు పంపించి అక్కడ ఎలా ఉంది, వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది, నాకు ఎక్స్పోజర్ వస్తుంది, వెళ్ళి నేర్చుకుని రావాలనేది ఒకటి. అమరావతిలో ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అకాడమీ ఉపాధ్యాయుల కోసం, వరల్డ్ క్లాస్. కేవలం ఇతర రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న ఉపాధ్యాయులు మనకు వచ్చి ట్రైనింగ్ తీసుకునే విధంగా ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ తెలుసు అధ్యక్ష, జనరల్ గా టీచర్ సీనియారిటీ అనేది పొలిటికల్ సబ్జెక్ట్. నాకు కావాల్సిన సీనియారిటీ ఇస్తా, నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సీనియారిటీ ఎన్నికలాడతా. ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సీనియారిటీ లిస్ట్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా మేము ప్రకటించాం. ఎందుకు ప్రకటించామంటే ఏమైనా మార్పులు చేర్పులు ఏమున్నా కూడా మీరు సూచనలు ఇవ్వండి, అది మా డిఈఓలు కరెక్ట్ చేస్తారు. అండ్ వన్స్ ఫిక్స్డ్, ఒక రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లైనా నాకు నో ప్రాబ్లం. వన్స్ ఫిక్స్డ్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్, అందరం సంతకం పెడతాం, అది ఆన్లైన్ ఎక్కించేస్తాం. అక్కడ నుంచి తీసుకెళ్లి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్, అది డెఫినెట్ గా ఈ సెషన్ లో తీసుకొస్తాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నాం. అధ్యక్ష, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ లో గురించి దాదాపు కమిషనర్ గారితో ఎవ్రీ ఫ్రైడే 11 to 2 సంఘాలని కలుస్తున్నారు, మీ అందరూ కూడా బాగా తెలుసు. అంతేకాకుండా నేను 5:30 గంటల అధ్యక్ష సంఘాలతో కూర్చున్నా, అన్ని ఇష్యూస్ డిస్కస్ చేశాం. వాళ్ళని నన్ను కన్విన్స్ చేశారు, లేదంటే నేనన్నా వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగానే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేది మేము తీసుకొచ్చాం. ఇంకా డిఎస్సి గురించి కూడా గౌరవ సభ్యులు కోరారు. అధ్యక్ష, డిఎస్సి విషయంలో మేము కట్టుబడి ఉన్నాం, నోటిఫికేషన్ ఇస్తాం, మీకు ఎలాంటి డౌట్ వద్దు. రిపోర్ట్ వచ్చింది, అది ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రిపోర్ట్ వచ్చింది, ప్రభుత్వం పరిశీలనలో అది హౌస్ లో డిస్కషన్ జరుగుతుందని అనుకుంటున్నాం. అది అయిన తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ పంపించి అక్కడి నుంచి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మేము ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అందిస్తాం. ఈ సంవత్సరంలోనే ఉపాధ్యాయుల్ని తీసుకొచ్చే నియమించే బాధ్యత నేను తీసుకోవాలి. అది నేను చాలా స్పష్టంగా ఆలోచించుకోవాలి. మీకు తెలుసు ఇప్పటికీ టెట్ కూడా నిర్వహించాను. అంతేకాకుండా ఇంకా యాప్ గురించి చెప్పాను అధ్యక్ష, సింగిల్ యాప్ తీసుకొస్తాం. ఇంకో పక్కన అధ్యక్ష, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ గ్యారంటీ ఇవ్వలేదు, మన కుటుంబ ప్రభుత్వం ఇస్తుంది. అది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గ్యారంటీడ్ ఇద్దామని. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగారు, రండి వెళ్దాం, ఇప్పుడు పరీక్ష చేద్దాం, పిల్లలు ఎంతవరకు వచ్చారు. అధ్యక్ష, నాకు 3 సంవత్సరాలు కలిసికట్టుకు వెళ్దాం. ఐఎమ్ అప్ ఫర్ దట్ ఛాలెంజ్. వెళ్ళి చెక్ చేద్దాం అధ్యక్ష. పిల్లల రిపోర్ట్ కార్డు కూడా ట్రాన్స్పరెంట్ గా చేద్దాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను బలంగా నమ్మేది దేర్ ఆర్ 2 లెర్నింగ్ మెకానిజమ్స్, యాక్టివ్ లెర్నింగ్, పాసివ్ లెర్నింగ్. పాసివ్ లెర్నింగ్ అంటే వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చుంటాం, బ్యాక్ బెంచెస్ కూర్చుంటాం, ఉపాధ్యాయులు పాఠాలు చెప్తా ఉంటారు, మనం ఏదో బొమ్మలు గీసుకుంటా ఉంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం. అట్లా కాకుండా అందరినీ యాక్టివ్ లెర్నింగ్ చేయాలని టెక్నాలజీతో 45 నిమిషాలు ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే సమ్మింగ్ అప్ ఒక వీడియో పెట్టి దాని తర్వాత ఒక టెక్నాలజీ అంటే క్లిక్కర్ టెక్నాలజీ అనుకుంటున్నాం, వేరే టెక్నాలజీలు కూడా ఇవాల్యుయేట్ చేస్తున్నాం. తద్వారా పిల్లలు గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఆ సబ్జెక్ట్ గురించి ఎంతవరకు ఉంది, ఎలా ఉంది. దానిపైన అధ్యక్ష, ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనేది లీప్ యాప్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు గారు నేను ఒకే క్లాస్ లో ఉన్నాం, ఆయనకు వచ్చే హోంవర్క్ వేరు, నాకు వచ్చే హోంవర్క్ వేరు. సో వాళ్ళ సబ్జెక్టులు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యుల విషయం ఒప్పుకోవాలి. మొదటిసారి అధ్యక్ష, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఏర్పాటు చేశాం. అది పెద్ద ఎత్తున జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అధ్యక్ష. ఎందుకు చేశామంటే ఆ కార్యక్రమం ప్రభుత్వం సీరియస్ గా ఉంది ప్రభుత్వం విద్య పైన. అంతేకాకుండా తల్లిదండ్రులను కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం అవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఎక్కడ వెనుకబడున్నారు, ఎక్కడ బాగా చదువుతున్నారు అని దానిపైన ఒక హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఏర్పాటు చేశాం. దీన్ని కూడా పార్టీ రంగుల్లో నాయకుల ఫోటోలు లేవు అధ్యక్ష.
చాలా ట్రాన్స్పరెంట్ చేసాం, ప్రతి విద్యార్థికి అందజేసాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఇప్పుడు ఏదైతే వొకేషనల్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాము స్కూల్స్ లో, అది NSQF కి అలైన్డ్ సర్టిఫికేట్స్ కూడా అందజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష అపార్ ఐడియా అనేది అనివార్యం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నేను మంచి నిర్ణయం, ఎందుకంటే తద్వారా ట్రాకింగ్ మానిటరింగ్ అనేది KG to PG ఈజీ అవుతుంది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ కంటెంట్ కూడా వాళ్ళు పంపించడానికి టెక్నాలజీ ద్వారా చేయొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అంతేకాకుండా మారల్ వాల్యూస్ పైన మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చాగంటి కోటేశ్వర గారు నియమించింది ఎథిక్స్ అండ్ వాల్యూస్ పైన నియమించాం, ఎందుకంటే అది మనం చర్చించాలి అధ్యక్ష, అందరం మాట్లాడాలి అధ్యక్ష. నేను మొన్న జపాన్కి వెళ్ళాను అధ్యక్ష, న్యూ ఇయర్ కి మా బాబుని తీసుకెళ్ళా. మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళు వేరే హోటల్లో ఉన్నారు, ఈ హోటల్లో రూమ్ దొరకల. అక్కడ ఒక టాక్సీ డ్రైవర్ ఆ హోటల్ కి ఎంట్రన్స్ ఎక్కడుందో తెలియక చుట్టూ తిప్పి చివరికి ఎతికాడు, దొరికింది, కిందకి వెళ్ళాడు. 2500 yen ఖర్చు అయింది అధ్యక్ష. అయితే అతను కేవలం నాకు 500 yen ఇవ్వండి, నేను మిగతా నాకు వద్దన్నాడు. అదేంటంటే మీ టైం నేను వృధా చేశాను, నేను అందుకే కేవలం 500 yen తీసుకుంటానని చెప్పే పరిస్థితి. మారల్ సిస్టమ్ అనేది రావాలి అధ్యక్ష, వాల్యూ సిస్టమ్ అనేది మనకి చాలా చాలా అవసరం. దానికి కొన్ని నిర్ణయాలు మేము తీసుకుంటున్నాం. ఇంకో పక్కన పాదయాత్రలు అధ్యక్ష, ఎవరో సభ్యులుంటే నేను డిస్కస్ చేసి ఉండండి కదా. పాదయాత్రలు నేను చెప్పాను, ఆడ మగ సమానం, అది చట్టాల ద్వారా కాదు, ముందల మనలో మార్పు రావాలి అధ్యక్ష. నార్త్ ఈస్ట్ లో చూడండి అధ్యక్ష, మహిళల పైన దాడులు జరగవు, ఎందుకంటే అక్కడ ఆస్తి మగవాళ్ళు కాదు ఆడవాళ్ళకి వస్తాయి. మా పార్టీలో మాకు ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అధ్యక్ష, మేము ఇప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తాం. ఒక ఇయర్ ఇంటర్న్షిప్స్ ఆల్ ఉమెన్ ఇంటర్న్షిప్ చేద్దామని నేను నిర్ణయం తీసుకుంటే, ఉమెన్ అట్రాసిటీస్ మీద మీరు మాకు రిపోర్ట్ ప్రిపేర్ చేయండి, వాళ్ళు ప్రెజెంట్ చేశారు అధ్యక్ష. 3 గంటలు నేను చూసాను. దాంట్లో అధ్యక్ష ఈరోజు పుస్తకాల్లో కూడా ఇంటి పనులు మీరు చూస్తే ఫోటోలు జనరల్ గా ఆడవాళ్ళు చేసేది ఉంటుంది, అధికారులు చెప్పారు 50-50 ఉండాలి, 50% మగవాళ్ళు ఉండాలి, 50% ఆడవాళ్ళు. నేను చేశాను అధ్యక్ష, నాకు బ్రహ్మకి చాలా చిన్న వయసులో పెళ్ళైంది అధ్యక్ష, అమెరికాకి వెళ్ళి కలిసి పట్టుకో 50-50 చేసేవాళ్ళే, నామోషి ఎందుకు దాంట్లో. అంటే మార్పు విద్య తీసుకొస్తుంది అధ్యక్ష, అది మేము బలంగా నమ్ముతాం. చట్టాలతో పాటు ఇక్కడ మార్పు తీసుకురావాలన్న ఆలోచన కాదు అమలు చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రాజ్యాంగం గురించి గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష. వాళ్ళ భారత రాజ్యాంగం పేరుట అమర్ చిత్రకథ వాళ్ళతో మేము ఒప్పందం కుదిరించుకుని, ఎందుకంటే వాళ్ళు బాగా డిజైన్ నీట్ గా చేస్తారని, వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అ బుక్ అవుట్ అధ్యక్ష. ప్రతి పిల్లోడికి ఇద్దామని, అంటే రాజ్యాంగంలో అతనికి ఉన్న హక్కులు ఏంటి, అంతేకాకుండా స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాడారు, ఎవరెవరు త్యాగాలు చేశారు మీరు కూడా చెప్పారు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఏంటంటే రాజ్యాంగం ఏదో కొంతమంది కోసమే, దాంట్లో నాకేంటి పని అనుకుంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఈరోజు నేను మీ ముందర నుంచుంటున్నాను, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను మీ ముందర నుంచోగలుగుతాంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చింది ఒక్క. ఆనాడు అడుగడుగునా నా డిఎస్పీలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నా మైక్ లాక్కుండా నా స్టూల్ లాక్కుంటే భారత రాజ్యాంగం చూపించాడు అధ్యక్ష, ఇది నా హక్కు ఈ సెక్షన్ కింద ఉందంటే. విచిత్రమైన అధ్యక్ష, డిఎస్పీ గారు నాకు చెప్పారు, ఇదేంటో నాకు తెలియదు, వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడు. డిఎస్పీ గారికి రాజ్యాంగం ఏంటో కూడా తెలియని పరిస్థితి నేను చూశాను, అందుకే ఇది తీసుకొస్తున్నాను అధ్యక్ష. డిఎస్పీ ఎవరో చూసి పంపించండు రాజ్యాంగం, రెడ్ బుక్ లో ఉన్నారులేండి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫ్లాష్ కార్డ్స్ పెడుతున్నాం, అంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ సమర యోధుల ఫోటోల పక్కన వాళ్ళు సాధించిన పిల్లలు ఆడుకునేదానికి, ఓకే ఈ ఫోటో ఎవరిది, అది ఏం సాధించారు చెప్పేదాన్ని కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా ప్రతి పాఠశాలకి ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆత్మహత్యల గురించి అధ్యక్ష చాలా డిస్కస్ చేశాం అధ్యక్ష. మొన్న కూడా ఒక ఆత్మహత్య జరిగింది. ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరం. కౌన్సిలింగ్ కేవలం పిల్లలకే కాదు, తల్లిదండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మా పిల్లల్ని మీ దగ్గర పంపిస్తున్నా, ప్రైవేట్ స్కూల్లో అయితే ఫీ కడుతున్నా, మళ్ళీ మార్కులు ఎందుకు రాట్లా, ఒత్తిడి పెడుతున్నారు అధ్యక్ష. దానివల్ల కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. దానికి గవర్నమెంట్ రంగంలో కౌన్సిలర్స్ నియమించాం, వాళ్ళ ద్వారా అంటే నియమించింది 280 మంది, అందరు సరిపోతారని నేను అన్నట్లు. బట్ వాళ్ళ ద్వారా హెడ్ మాస్టర్ కి ఉపాధ్యాయులకి ఎక్స్పోజర్ ఇచ్చి సిమ్టమ్స్ ఉంటాయి అధ్యక్ష, ఒక క్షణంలో ఆలోచించారు
లోపల అది రగులుతా ఉంటుంది, టక్కని నిర్ణయం తీసుకుంటారు. అది కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మంచి లాగచ్చల ఆలోచనతో అదే చేస్తున్నాం. స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ అధ్యక్ష స్కూల్ లీగ్స్, యాక్టివ్ ఏపీ పేరుతో స్కూల్ లీగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీసీ కూడా అది మా డిపార్ట్మెంట్ కి త్వరలో మూవ్ అవుతుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి. అది కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. డ్రగ్స్ గురించి కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్. ఎందుకంటే నిజంగానే ఎంబీఏ ఇండియా కోసం పనికొస్తే పాదయాత్ర భారత్ కోసం పనికొచ్చింది అధ్యక్ష. చాలా గ్రాస్ రూట్ లో వెళ్ళి నేను అన్ని వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బంది నేరుగా నేను తెలుసుకున్నాను అధ్యక్ష. చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా సమావేశం పెట్టుకున్నాను అధ్యక్ష, మహిళలతో. అది అయిన తర్వాత ఒక తల్లి ఒక మొహంతో కప్పేసుకుంది అధ్యక్ష. మీతో 1-on-1 మాట్లాడాలి, నా బాధలు మీరు వినాలంటే రెండని కూర్చున్నాం. లంచ్ టైం కూర్చుంటే తల్లి వచ్చి చెప్పింది అధ్యక్ష, 3 ఆడపిల్లలు, పెద్ద పాప 10వ తరగతి, 40 రోజులు అధ్యక్ష ఆమెని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు అధ్యక్ష. శారీరకంగా ఆ తల్లి వచ్చి ఆవేదన అధ్యక్ష. ఇప్పుడు కూడా బాబు ఆ ముఖ్య మాట అనేది, మీరు కానీ ఆదుకోపోతే ఇప్పుడు మిగతా 2 పిల్లలు కాపాడుకుందని పెద్ద పాప నేను చంపేస్తానని చెప్పింది అధ్యక్ష. ఆయన ఆమె అడిగింది ఏంటో తెలుసా అధ్యక్ష, సిఎంసి వెల్లూరుకి రెఫరెన్స్ ఇవ్వండి, డి అడిక్షన్ సెంటర్స్ ఇక్కడ లేవు, రెఫరెన్స్ ఇవ్వండి అని ఆమె చెప్పింది అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అనిత గారి నాయకత్వంలో మేము సబ్ కమిటీ అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. గంజాయి పైన యుద్ధం ప్రకటించాం అధ్యక్ష. ఇది వెరీ సీరియస్ గా తీసుకుంటాం. ఇంకో సంవత్సరం పడుతుంది. గంజాయికి ఫుల్ స్టాప్, గంజాయితో పాటు డ్రగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తీసుకుంటాం. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ప్రతి స్కూల్లో ఈగల్ కమిటీస్ ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. బోత్ ప్రైవేట్ గవర్నమెంట్ లో అది చేస్తామని గౌరవ సభ్యులు తెలుపుతున్నాం. ఇంకా సైన్స్ ఫేర్స్, కల్చరల్ ఫెస్ట్, యాన్యువల్ డేస్ కూడా నిర్వహించాలని అధ్యక్ష. మన డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా ఐటీఐ విద్యార్థులు వచ్చి వాళ్ళ కాన్సెప్ట్స్ ప్రెజెంట్ చేస్తే నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. అద్భుతమైన కాన్సెప్ట్స్, మంచి ప్రాక్టికల్ గా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేయాలనేది మా లక్ష్యం. అంతేకాకుండా అధ్యక్ష, చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు. నేను ఆ హౌస్ లో స్పీకర్ గారు రాలే, డిప్యూటీ స్పీకర్ గారిని అడిగాను అధ్యక్ష. ఈ హౌస్ లో కూడా నేను కోరేది, అంటే హౌస్ లేనప్పుడు ఇక్కడనే ఈ రూమ్ లోనే స్టూడెంట్ పార్లమెంట్ నిర్వహించాలి అధ్యక్ష, స్టూడెంట్ కౌన్సిల్ నిర్వహించాలి అధ్యక్ష. ఇది ఏంటంటే అన్ని స్కూల్స్ లో, అంటే నియోజకవర్గం వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకుని పిల్లలు తయారు చేసి అక్కడ పోటీతత్వం తీసుకొచ్చి కనీసం ఒక్కరోజు చర్చించే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చాలా అవగాహన వస్తుంది, వాళ్ళు కూడా పోటీతత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నారు అధ్యక్ష. మనకి ఇప్పుడున్న సెక్రటరీ జనరల్ కొంచెం టఫ్ మాస్టర్, రూల్ బుక్ అంటాడు అధ్యక్ష. ఆ రూల్ బుక్ నాకు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు నేను చదివాను అధ్యక్ష. అపోజిషన్ లో ఉన్నప్పుడు అధికారం అంటే ఆ చట్టం, ఆ రూల్ కి ఎగ్జామ్షన్ రిలాక్సేషన్ ఇచ్చే హక్కు మీకు ఉంది అధ్యక్ష. దాంట్లో దయచేసి ఇది మీరు ఫేవరబుల్ గా సహకరించాలని మేము కోరుతున్నాం. స్కూల్ కిట్స్ గురించి చెప్పాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గ్రీన్ క్లబ్స్ ఏర్పాటు చేద్దాం, అంటే గ్రీన్ పాస్పోర్ట్స్ ఇద్దాం అధ్యక్ష. అంటే ప్రతి పిల్లోడు, పాప గాని బాబు గాని కంపల్సరీగా ఒక మొక్క నాటి కనీసం 3 సంవత్సరాలు కాపలాగా, అంటే నీళ్లు పోయాలి, ఫోటో తీసి ఆ బుక్ లో అందించుకుంటే ఒక వాల్యూ వస్తుంది అధ్యక్ష, క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఈ బుక్స్ కూడా ఇద్దామని మన ప్రభుత్వం నిర్ణయించుకుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, భవిత సెంట్రల్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దీనిపైన కౌన్సిల్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మనకు తెలియకుండా మన చుట్టుపక్కల డిసేబుల్డ్ కిడ్స్, స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ ఉంటాను నేను, అనేక మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క సెషన్ కి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. సో కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాం 125 కొత్త భవిత సెంటర్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నా. దానికి కమిటీ ఏర్పాటు చేద్దామని. దానికి ఇక్కడ ఎవరికైనా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గౌరవ సభ్యులు కూడా నాకు మీరు పేర్లు ఇవ్వండి, దాంట్లో మిమ్మల్ని వేస్తాను. ఆ హౌస్ లో విజయ్ గారు వాలంటీర్ చేశారు, అది చేస్తాం అధ్యక్ష. ఇంకా టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వచ్చి గల మోడల్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ కి మేము ల్యాబ్స్ ఇస్తున్నాం, కంప్యూటర్ ల్యాబ్స్. ల్యాబ్ అంటే రూమే కాదు అధ్యక్ష, అది కూడా డిస్కస్ చేస్తాం. మొబైల్ ల్యాబ్స్ ఇప్పుడు వచ్చినాయి, క్రోమ్ బుక్స్ ఎన్ని వచ్చినాయి, చాలా ఈజీగా ఎక్విప్మెంట్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది, అది చేయాలని అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ యాక్సెస్ ఇస్తాం. మీరు ఏ నియోజకవర్గంలో అయితే ప్రోటోకాల్ మీరు ఇచ్చారో ఆ నియోజకవర్గం డేటా ట్రాన్స్పరెంట్ గా మీకు ఇస్తాం. పిల్లల పర్ఫార్మెన్స్ తో సహా మొత్తం ఆన్లైన్ చేస్తాం, మీకు ఈజీగా తెలిసే విధంగా అది చేస్తాం అధ్యక్ష. ఇంకా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బలోపేతం చేయాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. దానికోసం మన ప్రభుత్వం స్టార్ రేటింగ్స్ ఏర్పాటు చేసింది.
0 to 5 స్టార్స్ మౌలిక వసతులతో ఏర్పాటు చేసిన అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష క్లాస్ రూమ్ కండిషన్, బౌండరీ వాల్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, చెత్త బుట్టలు, క్లాస్ రూమ్ ఫర్నిచర్, సైన్స్ ల్యాబొరేటరీస్, ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ క్లాస్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, కిచెన్ షెడ్, కిచెన్ గార్డెన్, ఒకేజనల్ లైబ్రరీ, ఇంక్లూజివిటీ ఫర్ CWSL. ఈ మెట్రిక్స్ పైన రేటింగ్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఒక రేటింగ్ ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్ ఒక రేటింగ్ ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా 1 స్టార్ 2 స్టార్స్ ఉన్న పాఠశాలల పైన ఫస్ట్ ఫోకస్ పెడుతున్నాం అధ్యక్ష. అన్ని ఒక స్టాండర్డ్ తీసుకొద్దాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, టేబుల్స్ ఉంటాయి, డెస్క్స్ ఉంటాయి, లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఉంటుంది. కొన్ని పాఠశాలలో ఇంకా నీరు కారుతున్నాయి, ఇంకా డెస్క్లు లేవు, టెక్నాలజీ లేవు, ఎలాంటి యాక్సెస్ లేవు. సో అందుకే 1-2 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఫస్ట్ ఫోకస్ చేసి ఆయనే అప్గ్రేడ్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా అధ్యక్ష ఈ స్టార్ రేటింగ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా పెట్టేసి ఒక్కొక్క స్టార్ రేటింగ్ అచీవ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందని కూడా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టేసి దాతలు ఎవరిని ఇవ్వాలంటే ట్రాన్స్పరెంట్, లోకేష్ తో పనిలా ఎవరితో పనిలే డైరెక్ట్ గా ఆన్లైన్ వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, ట్రాకింగ్ సిస్టమ్ పెడతాం, పనులైన అయిన తర్వాత ఫోటోలు కూడా తిరిగి పంపిస్తాం. తిరిగి పంపించి వాళ్ళ పేరు అంటే ఇంత అమౌంట్ కన్నా ఎక్కువ వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు కూడా పెట్టేదానికి వాళ్ళ పేరు కానీ తల్లిదండ్రుల పేరు పెట్టేదానికి కూడా ప్రభుత్వం వెనకాడదని గౌరవ సభ్యులు అందరికీ తెలుపుకుంటున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను గతంలో ఇప్పుడు చెప్పాను అధ్యక్ష, మెగా PTM ఏర్పాటు చేశాం. ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు సంఘాలతో కూర్చుంటున్నారు. అవసరమైనప్పుడు నేను కూడా అందరినీ కలుస్తున్నా. అంటే ఇది అందరం కలవాలి, అందరం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. విద్యా వ్యవస్థ అనేది అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటేనే ఆశించిన సంస్కరణలు నేను చేయగలుగుతాను. నేను ఒకటే చెప్తాను, నేను కూడా మనిషినే. 10 నిర్ణయాలు తీసుకుంటా 3 తప్పు అవుతాయి. కానీ ఆ 3 నిర్ణయాలు సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులు ఒక విషయం గమనించాలి, ఈ రోజు అసెంబ్లీకి రావాలంటే పరదాలు లేవు. పోలీసులు కూడా మీరు చూస్తే చాలా సంఖ్య తగ్గించారు అధ్యక్ష. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే 3000 మంది పోలీసులు నిల్చోబెట్టారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నా 10% కూడా లేరు అధ్యక్ష. తగ్గించాం, ఇంకా తగ్గించాలని నేను చెప్తాను. నాకు అనిత గారికి రోజు గొడవ జరుగుతుంది ఈ విషయం పైన. అరే హౌస్కి వెళ్తున్నాం, ఎందుకు ఇంతమంది పోలీసులు, ఇంత కంగారు ఎందుకు? నేను సంఘాలు కూడా చెప్తున్నా, శాంతియుతంగా చర్చిద్దాం. మీరైనా మమ్మల్ని కన్విన్స్ చేయండి, లేదు మేమైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం. చర్చలు జరపాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేడు, కానీ కలిసికట్టుగా చేయగలిగితే మనం ముందరికి వెళ్ళగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికే చెప్పారు, స్కూల్ ర్యాంకింగ్స్ ఎకనామిక్ విషయంలో కూడా చెప్పాం. డిప్యూటీ డిఈఓ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తాం. అంతేకాకుండా అధ్యక్ష ఇక్కడ స్వామి గారు ఉన్నారు, సంధ్యారాణి గారు ఉన్నారు, సవితమ్మ గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మేమందరం మాట్లాడుకున్నాం. కేబినెట్ లో మొన్న ఫైన్ రైస్ అంటే సన్న బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో మధ్యాహ్నం భోజనం ఇవ్వాలని నిర్ణయం మొన్న మేము ప్రతిపాదిస్తే ఇమ్మీడియట్ గా నాణ్యమైన బియ్యం అండ్ ఫైన్ రైస్ ఇద్దామని నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దానికి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఎస్ అని చెప్పి ఇవ్వండి, నో ప్రాబ్లం అని చెప్పారు అధ్యక్ష. దాని కారణం కూడా ఏంటో చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మెగా PTM మీటింగ్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో బాపట్ల ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కింద కూర్చుని పిల్లలు ఏం తింటారో ప్రతిరోజు అదే భోజనం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం అధ్యక్ష. వేరే భోజనం సెపరేట్ ఇంటి నుంచి క్యారేజ్ రాలే ఏనాలా, పిల్లలు ఏం తింటారో అదే ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష అక్కడి నుంచి హెలికాప్టర్ గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేదానికి సుమారుగా 35-40 నిమిషాలు పడుతుంది, 35 నిమిషాలు అనుకుంటా అధ్యక్ష. ఆ 35 నిమిషాలు మధ్యాహ్నం భోజనం గురించి ముఖ్యమంత్రి గారి డిస్కషన్. నాణ్యత పెంచాలి, పౌష్టికాహారం కేవలం ఆకలి తీర్చడం కాదు, పౌష్టిక ఆహారం అందించాలి చాలా స్పష్టంగా చెప్పారు. అది అయిన తర్వాత అధ్యక్ష సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆ రోజున వెళ్ళకపోయాను. సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్క్ షాప్ ఏర్పాటు చేసి లోకల్ గా కొన్ని దొరుకుతాయి అధ్యక్ష. ఉత్తరాంధ్రలో ఆకుకూరలు లోకల్ గా పండించండి, ఈజీగా దొరికితే ఎక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. సో లోకల్ మెనూస్ మీరు ఏర్పాటు చేయండి, సెంట్రలైజ్ మెనూస్ పెట్టి రుద్దద్దు, లోకలైజ్ మెనూస్, లోకల్ టేస్ట్ ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు మాకు రాయలసీమలో రాగి సంగటి మాకు లోకల్ టేస్ట్ అది, అట్లా ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటే దాని ప్రకారం తయారు చేయాలని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టి చేశాం. సో మిడ్ డే మీల్స్ కూడా బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మిగతా సబ్జెక్టులు వస్తాయి. ఇంటర్మీడియట్ అధ్యక్ష నాకున్న సమాచారం మేరకు 15 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో సంస్కరణ తీసుకుంటుంది మన ప్రభుత్వం. అనేక విషయాలు కమిషనర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి
ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సంస్కరణ తీసుకొద్దాం అనుకుంటున్నాం. మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి అని చాలా స్పష్టంగా విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకున్న తర్వాత కొన్ని నిర్ణయాలు మేము డ్రాప్ చేసాం. తీసుకుందాం అనుకున్న నిర్ణయాలు డ్రాప్ చేసాం. ఏదైతే అందరూ ఒప్పుకున్నారో ఆ నిర్ణయాలు ఇప్పుడు మేము ముందలు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా అధ్యక్ష కరికులం టెక్స్ట్ బుక్ రివిజన్ చేశాం. అనవసరమైన సబ్జెక్ట్స్ భారం మన ప్రభుత్వం తగ్గించింది అధ్యక్ష. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఎంబైపీసీ తిరిగి మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ జూనియర్ కళాశాలను కూడా మనం బలోపేతం చేయాలి. టైమింగ్ కొంచెం పెంచాలి. కాంటాక్ట్ అవర్స్ పెరగాలి అధ్యక్ష. అంటే పోటీ తత్వంలో మనం పోటీ పడకపోతే చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష 10th వరకు నేను కూడా ఒక రకంగా చదివాను. 11th 12th వచ్చే తర్వాత నేను కూడా రోజుకి 10 గంటలు చదివాను అధ్యక్ష. 2 సంవత్సరాలు చదివాను. అది నాకు స్ప్రింగ్ బోర్డ్ గా పనిచేసింది అధ్యక్ష. సో కార్నింగ్ ఎమ్మెల్యే లాంటి విశ్వవిద్యాలయానికి వెళ్ళాలన్నా కూడా నాకు ఇబ్బంది పడలే. అటు నుంచి స్టాన్ఫర్డ్కి వెళ్ళాలన్నా నాకు ఎక్కడ తక్కువ అనిపించలేదు. అది స్ప్రింగ్ బోర్డ్ గా వాడాలి. ఎక్కువ ప్రెషర్ ఉండకూడదు, కానీ స్ప్రింగ్ బోర్డ్ గా వాడాలని మేము నమ్ముతున్నాం. అది మేము చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా కంపిటిటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాం. మెటీరియల్ అందజేస్తున్నాం. ఇప్పటికే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసాం. స్కూల్ కిట్ అక్కడ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అధ్యక్ష. 11th 12th లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అది కూడా NSQF కి అలైన్ చేసే విధంగా అది చేద్దాం అనేది. ఏకంగా కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అదే జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కలీజియేట్ ఎడ్యుకేషన్ అంటే విశ్వవిద్యాలయాలకు వచ్చేగల విశ్వవిద్యాలయాలు కూడా అనేక సంస్కరణలు అవసరం అధ్యక్ష. ఎందుకంటున్నానంటే యాప్షి పాత్ర ఏంటి, ఫీ రెగ్యులేటరీ కమిషన్ పాత్ర ఏంటి, కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పాత్ర ఏంటి, యూనివర్సిటీ పాత్ర ఏంటి. అంటే కొన్ని యూనివర్సిటీలు ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసుకుంటున్నారు. ఎక్కడంటే అక్కడ ఎగ్జామ్లు పెట్టేస్తున్నారు. కేంద్రంలో అక్కడి నుంచి మళ్ళీ మాకు అక్షంతులు పడుతున్నాయి. ఇట్లాగే ఎవరి పాత్ర ఏంటి, రోల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫండింగ్ ఎలా అనే దానిపైన మేము చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు రిక్రూట్మెంట్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. వాస్తవం 3282 వేకెంట్ పోస్ట్ ఉన్నాయి. మీరే చెప్పారు లీగల్ ఇష్యూస్ అనేక ఉన్నాయి. చిరంజీవి గారు చాలా సింపుల్ గా లోకేష్ గా ఉంది తేలికని పని అని చెప్పాడు. ఆయన బాధ్యత పెడతాను ఈ లీగల్ సమస్యలన్నీ పరిష్కరించమని. మేమందరం తల కింద తపస్సులు చేస్తున్న ఈ సమస్యలు పరిష్కరించి రిక్రూట్మెంట్ చేయాలనేది లక్ష్యం పెట్టుకున్న అధ్యక్ష. ఎందుకంటే NIRF ర్యాంకింగ్ లో ఓన్ స్టాఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తప్పనిసరిగా చేయబడతామని గౌరవ సభ్యులు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం. ఈ రోజు ఏమైందంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల చివరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మంత్రి గారు పడుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నాకు పడుతుంది. అంటే యూనిఫైడ్ యాక్ట్ రీసెర్చ్ చేయండి, అకాడమిక్స్ మీకు ఇండిపెండెన్స్ ఇస్తాం, బట్ అడ్మినిస్ట్రేషన్ కి వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ ఉండాలనేది బలంగా మేము నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా కొత్త యూనివర్సిటీలో మీరు చూస్తే అధ్యక్ష డీప్ టెక్ యూనివర్సిటీ ఒకటి నియమించాలనుకుంటున్నాం. ఈ డీప్ టెక్ చాలా మందికి తెలియదు. అసలు నేను కూడా నేర్చుకుంటున్నా. ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కాదు, హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయి. ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మన పిల్లలకి ఎక్స్పోజర్ రావాలి, నేర్చుకోవాలి లక్ష్యంతో IIT చెన్నై, టాటా గ్రూప్, L&T, టోక్యో యూనివర్సిటీ వీళ్ళందరితో కలిసికట్టుగా ఒక డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమరావతిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో, అంటే లా యూనివర్సిటీ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. నాకు నారాయణ గారు కూడా ఈరోజు పొద్దున కూడా చర్చ జరిగింది. మా భూమి కావాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. అందరు తెలుసు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా వెళ్ళాను, అక్కడ జైషా గారిని కలిశాను అధ్యక్ష. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ BCCI గారు కలిసి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్, అంటే ఎక్కడైతే అహ్మదాబాద్ లో ఉందో అలాంటి ఒక స్టేడియం అమరావతిలో కడదాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొద్దామని ఆయన చెప్పారు. కేవలం క్రికెటే కాదండి, ఇతర స్పోర్ట్స్ లో కూడా మన పిల్లలు ముందరికెళ్ళిన ఆలోచనతో మన ప్రభుత్వం ఉంది. అది త్వరలో కూడా ISB మోడల్లో తీసుకుని చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ, BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విషయంలో మీరు చెప్పారు. వాస్తవంగా కొంచెం పొరపాటు చేశా, కొంచెం లేట్ చేశా అనేది ఈ కేబినెట్ మీటింగ్ మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ప్లేస్ ఫైనలైజ్ చేస్తున్నాం. అంతేకాకుండా BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక డిజిటల్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అనేక కారణాల వల్ల కొంతమంది
చదువుకి అంటే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళలేకపోవచ్చు, సోషల్ ఇష్యూస్ ఉండొచ్చు ఇంట్లో, లేదంటే పని చేయాల్సిన అవసరం ఉండొచ్చు. కనీసం డిజిటల్ మార్గంలో వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఏదైతే డిగ్రీ రావాల్సిందో అది వచ్చే విధంగా చేయాలని లక్ష్యంతో ఈ రెండు మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. పబ్లిక్ లైబ్రరీస్ విషయంలో కూడా లక్ష్మణరావు గారు మీరు స్వయంగా లైబ్రరీస్ గురించి మీరు అనేక విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవం అండి, సెస్ అవుతే నాకు రావాలని మేము అందరం పోరాడుతున్నాం. కేశవ్ గారు ఇక్కడనే ఉన్నారు. నా పక్కన ఉన్నప్పుడు అడిగాను, అన్న నాకు సెస్ మీరు అందజేయాలి అన్నాను. ఆయన కూడా రావట్లేదు. అది డైరెక్ట్ గా లోకల్ బాడీసే వాడుకుంటున్నా. అది నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో నారాయణ గారితో చర్చించి ఆ సెస్ లైబ్రరీస్ కి డైరెక్ట్ గా వచ్చే విధంగా చేస్తాం అధ్యక్ష. లైబ్రరీలు కేవలం జీతాల కోసం కాదు, మెరుగైన లైబ్రరీస్ ఏర్పాటు చేయాలి. పాదయాత్ర చేసే ముందర లైబ్రరీలు అవసరమా అని అనుకున్న వ్యక్తిని వాస్తవంగా నేను చెప్తాను. అవసరమా, డిజిటల్ ఉంది, ఫోన్లో చేసిన అద్భుతంగా ఉంది, లైబ్రరీలు ఎందుకు అనుకున్నా. పాదయాత్ర చేసిన తర్వాత నాకు అర్థమైంది లైబ్రరీ ఇంపార్టెంట్. లైబ్రరీ చాలా ఇంపార్టెన్స్ ఉంది అధ్యక్ష. అన్ని గ్రామాల్లో లైబ్రరీలు పెడతానని నేను చెప్పట్లేదు, కానీ మండల్, నియోజకవర్గం, సెంట్రల్ లైబ్రరీ మండల్, నియోజకవర్గం, జిల్లా, రీజనల్, సెంట్రల్ లైబ్రరీ మొత్తం బలోపేతం చేస్తాను. ఏమేమి పుస్తకాలు, ఎందుకంటే దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి, పుస్తకాల కొనుగోలులో కూడా జరుగుతున్నాయి, నా దృష్టికి వచ్చినాయి. స్టాండర్డ్ సెట్ పెట్టేద్దాం, ప్లస్ రీజనల్ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఆ పుస్తకాలు ఏమేమి పెట్టాలి, ఎలాంటి పుస్తకాలు ఉండాలి, లైబ్రరీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి, కేవలం చదువుకునేదాన్ని కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ నిర్వహించడానికి, డిస్కషన్ నిర్వహించడానికి కూడా 2 రూమ్స్ ఏర్పాటు చేయాలని అనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. 1 year ఇవ్వండి, కిమి 1 year పబ్లిక్ లైబ్రరీస్ మీరు మార్పు చూస్తారు, బలోపేతం చేస్తారు. సెంట్రల్ లైబ్రరీ కూడా ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారిని భూములు కూడా కేటాయించమని నారాయణ సార్ కేటాయిస్తున్నారు, నిధులు కూడా ఇస్తా ఉన్నారు. మాదే రోడ్ డబ్బులున్నాయి. వీల్ క్రియేట్ వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ అధ్యక్ష. అక్కడనే ఆర్కైవ్స్ కూడా, నేను మందలి బుద్ధప్రసాద్ గారు మన ప్రశ్న ఇస్తారు, ఆర్కైవ్స్ కూడా అక్కడ పెడదామని కోలొకేట్ చేద్దాం నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. కరికులం మనం పెద్ద ఎత్తున రీవ్యాంప్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా అధికారులను అడిగాను, ఆప్షి చైర్మన్ గారిని అడిగాను, కరికులం రీవ్యాంప్ చేశాడు, అద్భుతంగా ఉంది, రీవ్యాంప్ చేశాడు. వాళ్ళు నేను అడిగిన ప్రశ్న ఒకటే, మన పిల్లలు 4 సంవత్సరాలు మన కాలేజీల్లో విశ్వవిద్యాలయాలు చదువుతున్నారు, వాళ్ళు బయటకు వెళ్తే ఉద్యోగం రాదు. అదే పిల్లలు అమీర్పేటకి వెళ్ళి 4 నెలలు చదువుతుంటే ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు సూటిగా నేను ప్రశ్నించాను అధ్యక్ష. సో కరికులం బలోపేతం చేయాలి, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఎవరో సభ్యులు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ప్లేస్మెంట్ రేట్స్ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ వస్తే ప్లేస్మెంట్ రేట్స్, పిల్లలు ఎక్కడున్నారు, ఎంత ప్లేస్మెంట్ జరిగిందో కూడా ప్రభుత్వం తెలిసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఈ సభ ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఉన్న చదువుతున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏప్రిల్ 24 తర్వాత కొత్త విధానం, ఫీ రీయింబర్స్మెంట్ విధానం మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే ఫీ రీయింబర్స్మెంట్ ఉందో నేరుగా కాలేజ్ అకౌంట్ లోకి మేము డబ్బులు వేస్తాం. ఇప్పటికీ దాదాపు 1000 కోట్ల రూపాయలు వేసాం, పెండింగ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. అది కూడా డబ్బులు మేము వేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కావాలని కొంతమంది కాలేజ్ యజమాని, కొన్ని పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్న కాలేజ్ యజమాని కావాలని బలవంతంగా పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని నా దృష్టికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఆ యజమాని కూడా చెప్తున్నా, చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. మీరు వచ్చి వాళ్ళ సంఘాలు వచ్చినాయి, మేము కూర్చున్నాం, మాట్లాడాం, వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఒప్పుకుంది, డబ్బులు విడుదల చేస్తాం. దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టదని నేను సూటిగా వాళ్ళు చెప్తున్నా అధ్యక్ష. లేదంటే చాలా సీరియస్ గా తీసుకుంటానని వాళ్ళు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇండస్ట్రీస్ నుంచి మంచోళ్ళని తీసుకుని ఆ బోర్డులో పెడదామని, ఫోకస్ తీసుకొద్దామని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రతి పిల్లోడు కూడా ట్రాకింగ్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్, టిల్ ప్లేస్మెంట్ చేయాలనేది నిర్ణయం నేను తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కి వచ్చేగల అధ్యక్ష, మన ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. గౌరవ బొత్స గారు ఉంటే అడుగుదాం అనుకున్నా, అమరావతికి వాళ్ళకి ఇప్పుడు కట్టుబడి ఉన్నారా, నేను 3 రాజధానుల గురించి అడుగుతున్నారని అడుగుదాం అనుకున్నా. గౌరవ సభ్యుడు లేరు, వచ్చి చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, అనాలోచిత వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాకి ఏమేమి ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అనంతపూర్ మొబిలిటీ, నార్త్ అనంతపూర్, కర్నూలు రెన్యూబుల్ ఎనర్జీ, కర్నూలు ఒక భాగం సిమెంట్ ఫ్యాక్టరీలు, చిత్తూరు, కడప పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తామని చెప్పాం. నెల్లూరు ఆల్రెడీ డైవర్సిఫైడ్
మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఈ రోజు బీపీసీఎల్ అక్కడ రాబోతుంది. ఇంకో పక్కన ప్రకాశం అధ్యక్ష గౌరవ మంత్రి గారు స్వామి గారు ఇక్కడ ఉన్నారు. కొట్టిపాటి రవి గారి నాయకత్వంలో కూడా అధ్యక్ష రిలయన్స్ సంస్థ సిబిజీ అంటే గ్యాస్ ప్రాజెక్ట్ అధ్యక్ష గ్రాస్ టు గ్యాస్ ప్రాజెక్ట్ పెట్టబోతున్నారు. ఆల్రెడీ భూమి వాళ్ళకి ఇచ్చాం, అంటే ఇదొకటి కౌలుకి ఇచ్చాం అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి, కౌలుకి ఇచ్చాం. ఆ ప్రాజెక్ట్ కూడా పెద్ద ఎత్తున టేకాఫ్ అవుతుంది అధ్యక్ష. ఆ ఒక్క ప్రాజెక్ట్ వల్ల అధ్యక్ష 500 ప్లాంట్ల వల్ల 2,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అధ్యక్ష, ఒక్క ప్లాంట్ వల్ల అధ్యక్ష. సో అక్కడ జరుగుతుంది. ఇంకో పక్కన ఇక్కడ వచ్చేగల అధ్యక్ష కృష్ణా గుంటూరుకు వచ్చేగల ఇటుకో రాజధాని ఉంది. ఇంకో పక్కన మనకి గ్రీన్ హైడ్రోజన్ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆక్వా డిఫెన్స్ ప్రోత్సహిస్తున్నాం. మర్చిపోయా ప్రకాశంలో మనకి గ్రనైట్ కూడా పెద్ద ఎత్తున ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష ఉత్తరాంధ్రకి వెళ్ళేగల విశాఖపట్నం అంటే ఉమ్మడి విశాఖపట్నం అని చూస్తే ఫార్మా పెద్ద ఎత్తున ఉంది. ఐటీ సంస్థలు మేము తీసుకొస్తున్నాం. విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల అదంతా పెద్ద జోన్, ఎకనామిక్ జోన్ అయిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల సహకారంతో శాసనసభ్యుల సహకారంతో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ జీరో ఎఫ్లూయెంట్ కెమికల్ ఫార్మా హబ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, నేను మా గణేష్ గారు కూడా చెప్పింది చాలా స్పష్టంగా లోకల్ ఏరియా బట్టి ఏదైతే ప్రభుత్వం బాగా తీసుకుందో ఐటీఐ పాలిటెక్నిక్స్ కి ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొచ్చి వాళ్ళ కరికులం వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారు టాలెంట్ కావాల్సిన కరికులం వాళ్ళు ఉచితంగా ఇచ్చేదట్టు. అంతేకాకుండా ఎక్విప్మెంట్ ఇప్పుడు సుజలాంతో ఒప్పందం కుదుర్చుకోవడం 5 ఐటీఐలకి వాళ్ళే ఉచితంగా ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మ్యాన్ పవర్ వాళ్ళు కావాలి, వాళ్ళ కమిట్ అయింది మినిమం 50% ట్రైన్డ్ మ్యాన్ పవర్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారని స్పష్టంగా వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇంకో పక్షాన అధ్యక్ష ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది. 2 భాషల 3 భాషల గౌరవ ముఖ్యమంత్రి గారు 5 కాదు 10 భాషలు నేర్చుకుంటే తప్పేంటి అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఒక సంస్థ ఉంది అధ్యక్ష, చాలా మందికి తెలియపోవచ్చు, ఓమ్ క్యాప్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఓమ్ క్యాప్ అనే సంస్థ ఉంది. వాళ్ళ బాధ్యత ఏంటంటే బాగా చదువుకున్న పిల్లలు ఇతర దేశాలకి వెళ్ళాలని అనుకున్నప్పుడు వాళ్ళు సరైన మార్గం చూపించాలి, మధ్యవర్తుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. గతంలో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు వెళ్ళేవారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం రీవాంప్ చేసాం, కొత్త సీఎం తీసుకొచ్చాను అధ్యక్ష. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, మన నర్సెస్ జర్మనీకి వెళ్ళబోతున్నారు, జపాన్కి వెళ్ళబోతున్నారు. వాళ్ళకి జర్మన్ నేర్పిస్తున్నాం, జాపనీస్ నేర్పించి మరీ పంపిస్తున్నాం అధ్యక్ష. అక్కడ ఆగం ఎనీ ఫీల్డ్, ఇవాళ నర్సింగే కాదు, భవన నిర్మాణ కార్మికులే కాదు అధ్యక్ష. ఈ రోజు మీరు నమ్మరు, యూరోప్ లో ట్రక్ డ్రైవర్స్ కి అధ్యక్ష 2 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు. వీడియోలు చూసా. సో మంచి ట్రైనింగ్ ఇస్తే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మన పిల్లలకి. హోమ్ క్యాప్ ద్వారా వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. కరికులం విత్ ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్మెంట్ కూడా తీసుకొచ్చి స్టాండర్డ్స్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. స్కిల్ సెన్సెస్ నుంచి శ్రీకాంత్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. మంగళగిరిలో స్కిల్ సెన్సెస్ మొదటి పైలట్ చేసాం. పైలట్ ద్వారా చాలా నేర్చుకున్నా. ప్రధానమైన అంశం ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఎట్లా చేయాలి దాని దగ్గర ఇరుకుపోయాం అధ్యక్ష. అంటే ఐటీ స్కిల్స్ అసెస్ చేస్తాం చాలా తేలికైంది. కార్పెంటరీ స్కిల్స్, రిపేర్ అంటే ఒక స్కూటర్ మెకానిక్, కార్ మెకానిక్ స్కిల్స్ ఎట్లా అసెస్ చేయాలి దానిపైన కొంచెం తర్జన పడుతున్నాం. అది వాస్తవం. ఒక మార్గం దొరికింది మాకు, అది త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అది కూడా అమలు చేస్తామని గౌరవ సభ్యులు నేను చెప్తున్నాం అధ్యక్ష. వాస్తవంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంజనీరింగ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఏదో నేర్పిస్తాం కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్. అందుకే ఒక యాప్ ఏర్పాటు చేసి ఈ డేటా అంతా పెట్టి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరికీ కోరేది ఒకటి, ఇది ఒక మిషన్ మోడ్ లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం భాగస్వామ్యం అవ్వాలి. మనందరం 1-10 సార్లు చర్చించుకుందాం, మాట్లాడదాం, కలిసిగట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి పరిచయం చేద్దామని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. మన గన్నబాబు గారు హౌస్ లో మంచి మాట చెప్పారు అధ్యక్ష అసెంబ్లీలో. ఆయన ఏమన్నారంటే ఎన్ని కాదు, ఈ మెజర్మెంట్లు అన్ని కాదు, తల్లిదండ్రులు వచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్లో మాకు అడ్మిషన్స్ ఇప్పించండి అని చెప్పే రోజు వచ్చినప్పుడే ప్రభుత్వ విద్య మెరుగైందని ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతాం అని చెప్తాం జరుగుతుంది. అంటే ఆ స్టాండర్డ్స్ తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే మీ అందరి సహకారం అవసరం. ఇక్కడున్న సభ్యులందరం కూడా కోరుతున్నా, ఒక్కొక్క మండలం మీ కింద ఉన్న మండలాలు మీరు చూస్తే ఒక మండలం ఒక పాఠశాలను మీరు అడాప్ట్ చేసుకోండి, వెనుకబడిన పాఠశాలను అడాప్ట్ చేసుకోండి.
మెరుగైన విద్యను అక్కడ అందించండి, మీరు మెంటర్ చేయండి అని గౌరవ సభ్యులందరినీ కోరుతున్న అధ్యక్ష మనం చేస్తున్న ఈ యజ్ఞం వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకి మెరుగైన విద్య మనం అందించగలుగుతాం అధ్యక్ష. మీరు అన్నట్టు అధ్యక్ష మీరే చెప్పారు, ధనవంతులకి అదే నిరుపేద కుటుంబాలకి ఒకే క్వాలిటీ ఉండాలని మీరు ఏదైతే ఆశించారో, ఏదైతే నాకు డైరెక్షన్ ఇచ్చారో అధ్యక్ష, అది సాధించేదానికి ఈ లీప్ మోడల్ మేము తీసుకొస్తున్నాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అందుకే ఎప్పుడు లేని విధంగా 9.8% నిధులు మన ఎడ్యుకేషన్ కోసం గౌరవ ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారు కూడా కేటాయించారని గౌరవ సభ్యు దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష 9 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవంగా గత 10 సంవత్సరాల్లో జరిగిన సంస్కరణలు చేపట్టారు అధ్యక్ష. ఎన్ని సాధ్యమైందంటే శాసన సభ్యులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, సంఘ నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసికట్టుగా మాట్లాడుకున్నా కనుకనే ఎన్ని ఇంతవరకనే వచ్చింది అధ్యక్ష. ఎప్పుడు జరిగిన నిర్ణయాలన్నీ తీసుకున్నాం అధ్యక్ష. దీనివల్లనే ఒక ఏపీ మోడల్ రాబోతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఈ కార్యక్రమం కోసం సహకరించిన ఉపాధ్యాయులు, ప్రతి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ సంఘాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష. రాబోయే రోజుల్లో నేను అనుకునేది బలంగా జూన్ కి ఆల్ రిఫార్మ్స్ కంప్లీట్ అయిపోతుంది, అన్ని అమలు చేస్తాం. ఇంకా నెక్స్ట్ 4 years వచ్చే 4 సంవత్సరాలకు రిఫార్మ్స్ ఉండవు అధ్యక్ష. కేవల్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయులు చదువు చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన సింగులర్ ఫోకస్ తో పనిచేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిదర్శనలు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై హింద్.